ఎగ్జామ్ హాల్లో టైం సరిపోక ఆన్సర్స్ అని సగం సగం రాసి మార్క్స్ పోగొట్టుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం చివరి వరకు చూడండి. మనకి ఎగ్జామ్ 3 hours అయితే 3 hours 15 minutes ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ ఎక్స్ట్రా 15 minutes క్వశ్చన్ పేపర్ ని చదవడానికి. 15 minutes ఎందుకు చదవాలి అని అనుకుంటుండొచ్చు. దీనికి ఒక స్ట్రాటజీ ఉంది. క్వశ్చన్ పేపర్ ని మినిమం 2 times చదువు. ఫస్ట్ టైం ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో చెక్ చేయడానికి అయితే సెకండ్ టైం వాటిని కేటగరైజ్ చేయడానికి ట్రై చేయి. ఈజీ క్వశ్చన్స్ ఏంటి, హార్డ్ క్వశ్చన్స్ ఏంటి, నాకు మోడరేట్ గా ఉన్న క్వశ్చన్స్ ఏంటి అని. దెన్ కమ్ టు ఆన్సర్ షీట్. సో ఆన్సర్ షీట్ లో నువ్వు స్టార్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయి. సో దట్ ఇంప్రెషన్ బాగుంటుంది, ఇటు మనకి టైం కూడా కలిసి వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ నువ్వు ఏ సెక్షన్ లో ఏ క్వశ్చన్ స్టార్ట్ చేసినా అది విత్ ఇన్ ద టైమ్ లో కంప్లీట్ చేస్తున్నావా లేదా. ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటే దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపో. ఓకే, ఎందుకనంటే మనం రాసేటప్పుడే పర్ఫెక్ట్ గా రాయాలని చూడకండి. మొత్తం పేపర్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్ చేదురు గాని. అండ్ లాస్ట్ కి ఖచ్చితంగా రివిజన్ కి ఖచ్చితంగా టైం ఉంచుకోండి. ఇది లేకనే చాలా మంది స్టూడెంట్స్ మొత్తం ఆన్సర్ రాసి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ తో మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. అండ్ గైస్, ఇక్కడ మీరు కంప్లీట్ గా అటెంప్ట్ చేస్తేనే కాదు, మనము టైమ్ లో పేపర్ ని కంప్లీట్ చేసినా కూడా మన హాఫ్ టెన్షన్ తగ్గిపోతుంది. అండ్ అలాగే మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. గాట్ ఇట్?